ఇండియాలో ప్రతి మొబైల్ నంబర్ +91తో ప్రారంభమవుతుంది. అమెరికాలో ప్రతి మొబైల్ నంబర్ +1తో మొదలవుతుంది. అలాగే యూకేలోని ప్రతి మొబైల్ నంబర్ +44తో ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా ఆలోచించారా ఈ డైలింగ్ కోడ్స్ వెనుక అసలు లాజిక్ ఏంటి? ఇది ర్యాండమ్ గా ఇచ్చిన నంబర్స్ కాదు. +1 ఇది +44 ఇది అని ర్యాండమ్ గా ఇవ్వలేదు. ఈ కోడ్స్ అన్ని ఒక ఆర్డర్లీ సిస్టమ్ ప్రకారం ఇవ్వబడతాయి. అది చేసే ఆర్గనైజేషన్ పేరు ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ITU మొత్తం ప్రపంచాన్ని 9 డిఫరెంట్ రీజియన్ గా డివైడ్ చేసింది. ప్రతి రీజియన్ ఒక ప్రిఫిక్స్ నంబర్ ఇచ్చింది. అంటే కంట్రీ కోడ్ లో వచ్చే ఫస్ట్ డిజిట్ అదే రీజియన్ ని సూచిస్తుంది. మొదటి రీజియన్ నార్త్ అమెరికన్ నంబరింగ్ ప్లాన్ NANP. ఈ రీజియన్ లో ఉన్న దేశాలన్నీ +1 తో ప్రారంభమవుతాయి. ఉదాహరణకి USA, కెనడా, బార్బిడోస్ వీటన్నిటి కోడ్ +1 తో. రెండో రీజియన్ ఆఫ్రికన్ కంట్రీస్. ఇక్కడ సాధారణంగా 3 డిజిట్ కంట్రీ కోడ్స్ ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా +234, యుగాండా +256. మూడో మరియు నాలుగో రీజియన్ యూరోప్. ఇక్కడ కొన్ని దేశాలకు 2 డిజిట్ కంట్రీ కోడ్స్ ఉంటాయి. మరికొన్ని 3 డిజిట్ కంట్రీ కోడ్స్ ఉంటాయి. ఐదవ రీజియన్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాలోని NANP కి చెందిన దేశాలు. ఉదాహరణకి మెక్సికో మరియు ఇతర సౌత్ అమెరికన్ కంట్రీస్. ఆరవ రీజియన్ ఓషియనియా మరియు సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్. వీటి కోడ్ సాధారణంగా +6 తో ప్రారంభమవుతాయి. ఏడవ రీజియన్ మునుపటి పాత సోవియట్ యూనియన్ దేశాల కోసం. ఉదాహరణకి రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఎనిమిదవ రీజియన్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. ఉదాహరణకి హాంకాంగ్ +852, సౌత్ కొరియా +82. చివరిది మన రీజియన్ సదర్న్ ఏషియా మరియు మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఈ ప్రాంతంలోని దేశాల డైలింగ్ కోడ్స్ అన్ని +9 తోనే ప్రారంభమవుతాయి. అందుకే మన ఇండియా కంట్రీ కోడ్ +91. ఇప్పుడు ఈ ప్రపంచ మ్యాప్ చూస్తే ఏ రీజియన్ కి ఏ డైలింగ్ కోడ్ ప్రిఫిక్స్ ఉందో చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు.